గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈ రోజు మేము శిల్పారామంకి వెళ్తున్నాము. ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఉంది కదా, అక్కడ ఉన్న శిల్పారామంకి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు శిల్పారామంకి వెళ్ళాలని ఉండింది. బట్ ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా ఎప్పుడు శిల్పారామంకి వెళ్ళలేదు. కాకినాడలో కూడా ఉంది, బట్ కాకినాడలో కూడా నేను శిల్పారామంకి ఎప్పుడు వెళ్ళలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను శిల్పారామంకి వెళ్ళడం. అక్కడైతే చాలా బ్యూటిఫుల్ క్రాకరీ ఐటమ్స్ ఉంటాయంట అండ్ ఒక షాపింగ్ లాగే ఉంటదంట అది కూడా. సో నాకు షాపింగ్ అంటే ఎంత ఇంట్రెస్టో మీ అందరికీ తెలిసిందే. అండ్ ఎప్పటి నుంచో నాకు బ్యూటిఫుల్ క్రాకరీ ఐటమ్స్ తీసుకోవాలని ఉంది. బట్ నాకు ఎప్పుడు శిల్పారామం వెళ్ళే స్కోప్ లేదు. ఈ రోజు అయితే డెఫినెట్ గా వెళ్ళాలని ఫిక్స్ అయ్యి ఇప్పుడైతే శిల్పారామంకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది. సో ఈ టైంకి వెళ్తే వెళ్తున్నప్పుడే అన్ని చూసుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. ఈ మధ్యన నేను కొంచెం డైట్ కూడా బాగానే చేస్తున్నాను. జిమ్‌కి వెళ్తున్నాను కాబట్టి. సో, ఇంకా బ్యూటిఫుల్ క్రాకరీ ఐటెమ్స్ ఉంటే అదొక మోటివేషన్‌లా ఉంటది డైట్ చేయడానికి. సో, అందుకనే ఇప్పుడు క్రాకరీ తీసుకోవడానికి వెళ్తున్నా. అండ్ నేనెప్పుడు శిల్పారామంకి కూడా వెళ్ళలేదు. సో, శిల్పారామం చూసి క్రాకరీ ఐటెమ్స్ అన్నీ తీసుకొని విల్ బి బ్యాక్ హోమ్. ఇంటికొచ్చిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నానో డెఫినిట్‌గా అన్నీ మీకు చూపిస్తాను. సో, ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. శిల్పారామంకైతే రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యేటప్పటికి టైం అరౌండ్ 5:15 అట్లా అవుతుంది. వెళ్ళగానే పార్కింగ్ అయితే అస్సలు ఖాళీ లేదు. సండే వల్ల ఇంకా ఎక్కువ రష్ ఉండింది. సో పార్కింగ్ అయితే చాలా దూరంలో చేయాల్సి వచ్చింది. మేము ఇక్కడ దిగిపోయి బాబాయ్ వాళ్ళు వచ్చేలోపు మేము పానీపూరి అయితే తిన్నాం. చాలా బాగుంది పానీపూరి అయితే. ఇంకా లోపలికి వచ్చేసి టికెట్స్ అయితే తీసుకొని బాబాయ్ వాళ్ళు వచ్చేలోపు రెడీగా అయితే ఉంటున్నాము. టికెట్ ప్రైజింగ్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది గైస్. 60 రూపీస్ ఉంది అడల్ట్ కి, చిల్డ్రన్స్ కి అయితే 20 రూపీస్ ఉంది. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కి అండ్ లోపల ఉన్న షాపింగ్ అయితే చాలా వర్త్ అనే చెప్పాలి. 60 రూపీస్. అండ్ శిల్పారామం ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. అండ్ లోపలంతా ట్రీస్ తో చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇలా వినాయకుడి విగ్రహం ఉంది. ఇదైతే చాలా బాగుంది, అట్రాక్టింగ్ గా అనిపించింది నాకైతే. ఇంకా మా చిన్నోడు చెప్పులు అయితే మేము కార్లో మర్చిపోయాము. ఇంకా మళ్ళీ అక్కడి వరకు వెళ్ళలేక ఇక్కడ ఏమైనా స్లిప్పర్స్ ఉంటాయేమో అని చెప్పి వెతుకుతున్నాము. శిల్పారామంలో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే హ్యాండ్లూమే ఉన్నాయి. సారీస్ అవ్వచ్చు, డ్రెస్సెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదంతా షాపింగ్ స్ట్రీట్ అన్నమాట. ఇక్కడ జనరల్ గా చెప్పల్స్ అయితే లేవు, బట్ ఈ జ్యూతీస్ అయితే చాలా క్యూట్ అనిపించాయి. సో ఇది మా చిన్నోడికి సరిపోతుందా లేదా అని చెప్పి చూస్తున్నాము. ఈ వైట్ కలర్ అయితే చాలా నచ్చింది మా అందరికి, బట్ అది సైజ్ లేదంట. ఈ రెడ్ కలర్ చూసాము, ఇది కూడా చాలా బాగుంది, వాడికి కూడా నచ్చింది. లుక్ ఎట్ హిస్ క్యూట్ ఫీట్ గైస్. అసలు ఎంత క్యూట్ ఉన్నాయంటే అసలు సెట్ అవ్వనుకున్నాము, అలాంటిది చాలా క్యూట్ అనిపించింది ఒకసారి కాలుకు వేసిన తర్వాత. ఈ బ్లాక్ కలర్ అయితే చాలా బాగుంది. మా తియాన్స్ దగ్గర ఒక బేజ్ కలర్ కుర్తీ అయితే ఉంటది, దాని మీదకి జ్యూతీస్ వేసుకుంటే చాలా బాగుంటది. లుక్ ఎట్ హిస్ ఫేస్. అండ్ నడిచేటప్పుడు కూడా చాలా క్యూట్ గా నడిచాడు, చూడండి గైస్. ఈ మధ్య రెడీ అయిన తర్వాత ఇట్లా పాకెట్స్ లో హ్యాండ్స్ పెట్టుకుంటున్నాడు. ఎక్కడ చూసాడో తెలియదు కానీ చాలా క్యూట్ అనిపిస్తున్నాడు అసలు. లుక్ ఎట్ దట్ గైస్. హ్యాండ్ లేకుండా అయితే అసలు నడవట్లేదు. చెప్పల్స్ తీసేసుకున్న తర్వాత ఇంకా వెంటనే క్రాకరీ ఎక్కడ ఉంటుందో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అప్పటికే చీకటి పడిపోతుంది. యాజ్ యూ కెన్ సీ, చీకటి పడిపోతే అంత బాగా కనిపించవేమో అన్న దానికి మేము క్రాకరీకి వెళ్ళిపోతున్నాం వెంటనే. ఈ ఆర్చ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. క్రాకరీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి మిగిలిన షాపింగ్ అంతా చూద్దాం అనుకున్నాము. ఎందుకంటే మేజర్లీ నేను వచ్చింది క్రాకరీ తీసుకోవడానికి. ఇంకా అవి తీసుకోకుండా ఎక్కడ వెళ్ళిపోతాము అని భయపడి ఫస్ట్ అయితే క్రాకరీకి వెళ్ళిపోయాం మేము. అండ్ ఆ ఆర్చ్ నుంచి ఎంటర్ అయ్యి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక లేన్ అంతా క్రాకరీ ఐటమ్సే ఉంటాయి మనకి. శిల్పారామంలో నేను పింట్రెస్ట్ ఐటమ్స్ ఎన్ని చూసానంటే లైక్ ఇట్లా సెరామిక్ లో ఉన్నవైతే చాలానే చూసాను. కాఫీ మగ్స్ కావచ్చు, లేకపోతే ఎస్థెటిక్ డెకరేషన్ ఐటమ్స్ కావచ్చు. సెరామిక్ లో కావాలనుకుంటే శిల్పారామం ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. లైక్ ఇట్లా మగ్స్ గానీ, ప్లేట్స్ గానీ ఏవి కావాలంటే ఉన్నాయి సెరామిక్ లో. ఇక్కడైతే ఆర్చ్ లోంచి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ పెద్ద క్రాకరీ స్టోర్ అయితే ఉన్నది. దాంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము మేము. ఇంకా వేరేది ఏం చూడలేదు, దీంట్లోకి ఫస్ట్ ఎంటర్ అయిపోయాము. ఇక్కడ పాస్తా బౌల్స్ లాంటివి అయితే చూస్తున్నాము. ఇవన్నీ చాలా బాగున్నాయి, బట్ చూసి తీసుకోవాలి గైస్. ఎందుకంటే కొన్ని చాలా వెయిట్ ఉన్నాయి, కొన్ని అయితే లైట్ వెయిట్ లోనే ఉన్నాయి. అవి అయితే చూసి తీసుకోవాలి మనం.
ఇక్కడైతే చాలా మల్టిపుల్ ఆప్షన్సే ఉన్నాయి. లైక్ సైజెస్‌లో గానీ, మోడల్స్‌లో గానీ, లేకపోతే ఇంకా డెకరేటివ్‌గా ఏమైనా కావాలన్నా అవన్నీ కూడా చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. లైక్ 1, 2 మోడల్స్ కాకుండా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి. యాస్ యూ కెన్ సీ ఇక్కడ బౌల్సే ఇన్నున్నాయి. నేనైతే ప్లేట్స్ కోసం చూస్తున్నాను. ఇక్కడ ప్లేట్స్ అని ఎక్కువ ఆప్షన్స్ లేవు. సో, పక్కన ఇంకొక స్టోర్ ఉంటే దానికెళ్ళాము. ఇక్కడైతే ప్లేట్స్ చాలానే ఉన్నాయి. అండ్ సలాడ్ బౌల్స్‌లా కూడా తీసుకుందాం అనుకున్నాము. లైక్ ఎప్పుడైనా పాస్తా గానీ, లేకపోతే మ్యాగీ తినడానికి అట్లా బావుంటాయి. కొంచెం ఎస్థెటిక్ ఫీల్ ఉంటదని చెప్పి తీసుకుందాం అనుకున్నాము. ఇక్కడైతే ఎక్కువ ఆప్షన్సే ఉన్నాయి ఇక్కడ. సో, ఈ స్టోర్‌లో అయితే చూస్తున్నాము. టీ పాట్స్ అయితే నాకెంత నచ్చాయంటే చాలా క్యూట్ ఉన్నాయి గైస్. అసలు అన్ని పింట్రెస్ట్‌లో ఉన్నవన్నీ ఇక్కడే ఉన్నాయనిపించింది. అంత బావున్నాయి. అండ్ ఈ సైడ్ కనిపిస్తున్న టేబుల్ అంతా ప్లేట్సే ఉన్నాయి. ఈ స్టోర్‌లో అయితే డెఫినెట్‌గా దొరికేస్తాయి అన్న కాన్ఫిడెన్స్‌తో అయితే ఉన్నాను నేను. అప్పుడు నేను ఈ బ్లూ కలర్ ప్లేట్ చూసాను. ఇదైతే నాకు చాలా నచ్చింది. గైస్ జస్ట్ ఇప్పుడే క్రాకరీ చూసాను. నాకు అందులో ఒక బ్లూ కలర్ ప్లేట్ చాలా నచ్చింది. మీరు ముందు క్లిప్స్‌లో చూసారు కదా! ఆ బ్లూ కలర్ ప్లేట్ అయితే నాకు చాలా నచ్చింది. బట్ 500 రూపీస్ చెప్పారు గైస్. ఒక్క ప్లేట్ 500 రూపీస్ చెప్పారు. వెరీ ఎక్స్‌పెన్సివ్ ఉంది. యూట్యూబ్ అన్నిటిలోనే చీప్ అని చెప్తారు కదా! నో గైస్. ఒక్క ప్లేట్ 500 ఉంది. అది కూడా ఈ ప్లేట్ 500 రూపీస్ ఉంది. యాక్చువల్లీ నేను యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూసిన తర్వాత నేను శిల్పారామం అయితే వచ్చాను. దట్ టూ క్రాకరీ కోసం మాత్రమే శిల్పారామం వచ్చాను నేను. కానీ యూట్యూబ్‌లో చెప్పిన దానికి, ఇక్కడ చూస్తున్న దానికి అస్సలు సంబంధం లేదు. చాలా వెరీ అఫోర్డబుల్ అండ్ చీప్‌లో ఉంటాయని చెప్పారు. బట్ ఇక్కడ చూస్తే అఫోర్డబుల్ కాదు కదా! ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి అసల. అంత ఎక్కువ ప్రైజింగ్ చెప్పారు నాకైతే. ఆ ప్లేట్ అయితే నాకు చాలా నచ్చింది గైస్. అట్‌లీస్ట్ ఒక 300కి ఇచ్చినా తీసుకునేదాన్నేమో. బట్ 550 చెప్పి 500కి ఇస్తా అన్నారు కాబట్టి ఇంక తీసుకోలేదు. ఈ షాప్‌లో బౌల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ బ్లూ కలర్ బౌల్ అయితే నాకు చాలా నచ్చింది. సేమ్ నాకెందుకో ఈరోజు అన్ని బ్లూ కలర్‌లోనే నచ్చుతున్నాయి. ప్లేట్ కూడా బ్లూ కలరే నచ్చింది. కానీ ఇన్ని బౌల్స్ ఒక దాంట్లో ఒకటి ఉండడం వల్ల నేను ఎక్కువ తీయలేదు. అంటే ఏమైనా జారిపోయి పడిపోతే మళ్ళీ మనం బిల్ పే చేయాలి కదా అన్నట్టు. బౌల్స్ అయితే చాలానే సైజెస్ ఉన్నాయి. బట్ నాకైతే మీడియం సైజ్ ఉన్నవి చాలా బాగా నచ్చాయి. ఈ బేజ్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ బౌల్స్ అయితే బాగున్నాయి కానీ నాకు ఎందుకో చాలా వెయిట్ అనిపించాయి. ఇంకా ఫుడ్ వేస్తే ఇంకా ఎక్కువ వెయిట్ అయిపోతాయి అనిపించింది నాకైతే. వెయిట్ కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. నాకైతే అంత వెయిట్ వద్దనుకున్నాను కాబట్టి నేను తీసుకోలేదు బౌల్స్ అయితే. ఎవరైతే ఎస్థెటిక్ అండ్ పింట్రెస్టీ ఐటమ్స్ కావాలనుకుంటారో వాళ్ళకి శిల్పారామం అయితే బెస్టెస్ట్ ప్లేస్ అసలా. ఎందుకంటే ఇక్కడ కాఫీ మగ్స్ దగ్గర నుంచి హ్యాండ్ వాష్ డిస్పెన్సర్, ప్లేట్స్, బౌల్స్ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఇంకా చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. లైక్ టిష్యూ హోల్డర్స్ ఇవన్నీ కూడా. అవన్నీ నేను షూట్ చేయలేదు. నేను మేజర్లీ బౌల్స్ అండ్ ప్లేట్స్ కోసమే వెళ్ళాను కాబట్టి వాటినే చూసాను ఎక్కువ. గైస్ ఇక్కడ చూస్తే ఒకేలాంటి బౌల్స్ ఎన్ని సైజెస్ ఉన్నాయో మీకు కనిపిస్తాయి. అన్ని ఇక్కడ అకార్డింగ్ టు సైజ్ అయితే అరేంజ్ చేసి పెట్టారు. మాకైతే ఒకేలాంటి బౌల్స్ 3 కావాలి. లైక్ డిఫరెంట్ కలర్స్ లో కావాలి. బట్ సేమ్ సైజ్ లో 3 బౌల్స్ అయితే కావాలి. అంటే వేరే వాళ్ళకి. అసలు ఈ బౌల్ అయితే చాలా ప్రిటీ ఉంది. లైక్ సైడ్ డిషెస్ అలాంటి వాటికైతే చాలా బాగుంటది. బట్ నేనైతే కొంచెం పెద్ద సైజ్ కావాలనుకున్నాను కాబట్టి తీసుకోలేదు. ఇప్పుడు చూసిన షాప్ లో అయితే ఆ బౌల్స్ నాకు చాలా నచ్చాయి. అవి పర్లేదు గైస్, బాగానే చెప్పారు. 200 రూపీస్ ఈచ్ చెప్పారు. 250 రూపీస్ ఈచ్ చెప్పారు. రెండు అయితే 400కి ఇస్తా అన్నారు. మేము 300కి ఇమ్మని అడిగాము. కానీ ఇంకా షాప్స్ ఉంటాయి కదా అని చెప్పి వచ్చాము. హియర్ వి హ్యావ్ మోర్ షాప్స్. లెట్స్ సీ గైస్, ఈ స్టోర్ లో అయితే పిగ్గీ బ్యాంక్స్ అండ్ ఆవకాయలు స్టోర్ చేసుకునేది ఉంటాయి కదా, అవి ఫ్లవర్ వాజెస్ ఇంకా వాట్ నాట్ గైస్, సెరామిక్ లో ఏవేవైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయి గైస్ శిల్పారామంలో. ఇంకా మేమైతే ఇక్కడ బౌల్స్ కోసం అయితే చూస్తున్నాము. ఈ సెకండ్ వన్ ఉంది కదా, సీ గ్రీన్ కలర్ లా ఉంది, అదైతే చాలా బాగుండింది. మా పిన్నికి నచ్చింది అది. బట్ సేమ్ ఇద్దరు తీసుకోకూడదు అనుకున్నాం కాబట్టి నేను అది తీసుకోలేదు. బట్ ఈ కిందన ఈ బ్లూ కలర్ అయితే ఫస్ట్ నేను ప్లేట్ చూసాను కదా, సేమ్ అదే ఫార్మాట్ అండ్ అదే డిజైన్ తో ఉన్నది. ఇదైతే నాకు చాలా నచ్చింది. బట్ ఇది కూడా 600 అరౌండ్ చెప్పారు. అసలు ఈ బౌల్ అయితే అస్సలు వదలబుద్ధి అవ్వలేదు. లాస్ట్ వరకు తీసేసుకుందామని అనుకున్నాను, అంత నచ్చింది నాకు ఇది. చాలా అంటే చాలా ప్రిటీ ఉంది అండ్ పర్ఫెక్ట్ సైజ్ గైస్. నేను ఇలాంటి సైజ్ కోసమే వెతుకుతున్నాను. ఈ ప్లేట్ కూడా చాలా బాగుంది. అసలు బౌల్ తో పర్ఫెక్ట్ సింక్ ఉంటది అనిపించింది నాకు. గైస్ నాకు ఈ ప్లేట్ చాలా నచ్చింది. 300 చెప్తున్నారు. చూడాలి. మా పిన్నికి వైట్ ప్లేట్ నచ్చింది, నాకు మాత్రం ఇదే నచ్చింది.
ప్లేట్ అయితే ఆసమ్ ఉంది గైస్. సేమ్ నేను ఇందాక బౌల్ చూసాను కదా, అందులోనే ఈ రెడ్ కలర్ ఉంది. ప్లేట్స్ అయితే ఈ బ్లూ కలర్ లోనే ఇంకా ఏమైనా కలర్స్ ఉన్నాయని చూస్తే మాకు ఈ గ్రే కలర్ దొరికింది. పక్కన ఈ గ్రే ఉంది కదా, ఈ గ్రే కూడా చాలా బాగుంటుంది. బట్ ఇంకొక కలర్ ఏమైనా ఉందా అని చెప్పి ఇక్కడ ప్లేట్స్ అన్ని తీసి వెతుకుతున్నాను. కింద వరకు ఎతకడానికైనా రెడీ, అంత నచ్చింది నాకు ఆ ప్లేట్. సో నాకు ఈ బ్లూ కలర్ వన్ అయితే దొరికింది. అప్పుడు ఇది కూడా బాగుంది, బట్ ఇదంతా లుక్ లేదు అనిపించిందంట. సో ఇదైతే తీసుకోలేదు. వేరే కలర్స్ కోసం అయితే చూస్తున్నాం. ఇంకా చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ పక్కనే క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అవుతుంటే అది చూడడానికి అయితే వెళ్ళాము. ఎంత బాగా చేశారంటే అసలు ఐ మిస్ మై డాన్స్ గైస్. నేను నా డాన్స్ ని చాలా ఎక్కువ మిస్ అవుతున్నాను. ఇంకా క్రాకరీ చూడాల్సింది చాలా ఉండింది, బట్ వర్షం పడుతుందని చెప్పి రైట్ సైడ్ షర్ట్స్ ఉంటాయి, షర్ట్స్ లోకి అయితే వచ్చేసాము. టైం అప్పుడు ఆల్మోస్ట్ 6:30 6:45 అట్లా అవుతుంది అంతే. ఎక్కువ ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు అసలు నేను. గైస్ టైం అయితే ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. ఇంకా వర్షం అయితే అస్సలు ఆగలేదు. చాలా ఎక్కువ వర్షం పడుతుంది. వర్షం వల్ల ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. నేనైతే క్రాకరీ తీసుకుందాం అనుకున్నాను, బట్ వర్షం వల్ల చాలా సేపు ఇక్కడ షెల్టర్ లోనే ఉండాల్సి వచ్చింది. క్రాకరీ స్టోర్ వైపు వెళ్ళలేదు. అండ్ కింద అంతా కూడా నిండిపోయింది వాటర్ తో. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు నడుచుకొని వెళ్ళడమే చాలా కష్టం అవుతుంది. సి గైస్, సి ఎలా ఉందో చూడ. సి మొత్తం అంతా ఇలా నిండిపోయింది. అండ్ అక్కడ క్రాకరీ స్టోర్స్ ఉన్నాయి. ఇంకా వర్షం అయితే తగ్గలేదు. జస్ట్ ఇప్పుడే ఇంకా కొంచెం కొంచెం తగ్గుతుంది, కానీ ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేసే అంత టైం కూడా లేదు. ఎందుకంటే 8 క్లోజ్ చేసేస్తారు శిల్పారామం. అనుకున్నంత చీప్ గా కూడా ఏం లేవు కదా, ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. 300 రూపీస్ ఉన్నది ఒక ప్లేట్. 550 350 అలా ఉన్నాయి అంతే. తక్కువకి అయితే అంత ఏం లేవు. చూద్దాం ఐకియాకి వెళ్దామా లేదా అని ఆలోచిస్తున్నాం. మరి తెచ్చి ఇంకా వాటర్ లో షాపింగ్ చేసి ఓపిక లేక డైరెక్ట్ బయటకి అయితే వచ్చేసాము. ఐకియాకి వచ్చాం గైస్. ఇప్పుడు మనం ఇక్కడ అంతా క్రిస్మస్ థీమ్ లో డెకరేట్ చేసి పెట్టారు. మా చిన్నోడిని ఆడిస్తున్నాం ఇక్కడ. ఫైనల్లీ మళ్ళీ ఐకియాకే వచ్చాము ప్లేట్స్ తీసుకోవడానికి. ఇక్కడైనా ఏమైనా నచ్చితే తీసుకుంటాము, లేదంటే మొత్తానికి ఇంకా ఆన్లైన్ లో పెట్టుకుంటాను గైస్. ఎందుకంటే ఏ పని అయితే అనుకొని వస్తున్నానో ఆ పని అవ్వట్లేదు. ఫైనల్లీ మళ్ళీ ఐకియాకే వచ్చాం గైస్. చూడాలి ఏమవుతుందో ఎక్కడైనా. అసలు ఆ రోజు మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంత సన్నీ ఉండిందంటే అసలు వర్షం పడే స్కోపే లేదు గైస్. అలాంటిది అంత వర్షం పడింది. ఏ పని అయితే నేను అనుకొని వెళ్తున్నానో ఆ పని అయితే అస్సలు అవ్వట్లేదు. వెదర్ సపోర్ట్ చేయకపోవడమో ఏదో ఒకటి అవుతుంది ఈ మధ్యన. ఇంకా ఐకియాలోకి ఎంటర్ అయిన వెంటనే మేము కింద సెక్షన్ కి అయితే వచ్చేసాము. పైకి సోఫాస్ ఫర్నిచర్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్ళలేదు. డైరెక్ట్ ప్లేట్స్ కోసం అయితే వచ్చేసాము. ఈ పింక్ కలర్ ప్లేట్ అయితే చాలా నచ్చింది, బట్ ఇది కూడా 324 అరౌండ్ అట్లా ఉంది. సో ఇంకా అది కూడా లైట్ తీసుకున్నాము. మరి ప్లెయిన్ ఉంది కదా అని చెప్పి. ఈ బ్లాక్ కలర్ వన్స్ అయితే నాకు చాలా నచ్చాయి. అంటే కొంచెం తిన్నే ఉన్నాయి, అంత బరువు లేదు, ఈజీగా బ్రేక్ అయిపోతాయేమో అనిపించింది, కానీ చూడడానికి అయితే చాలా అట్రాక్టింగ్ గా అనిపించాయి. ఈ ట్రాన్స్పరెంట్ బౌల్స్ అయితే న్యూ అరైవల్స్ అంట. ఇవి కూడా చాలా బాగున్నాయి, బట్ ఇది కూడా తీసుకోలేదు ఎందుకంటే ఈజీలీ బ్రేకబుల్ అనిపించింది. ఇంకా సిరామిక్ ఏమున్నాయని చూస్తుంటే ఇక్కడ ఈ ప్లేట్స్ కనిపించాయి. ఇవి సెట్టా లేకపోతే సింగిల్ అని నాకు అర్థం కాలేదు గైస్. ఎందుకంటే ఒక ప్లేట్ 800 ఉంది. అంత ఎందుకుందో నాకు అర్థం కాలేదు. లేకపోతే అదంతా సెట్ వైజ్ చెప్తున్నారా అనేది నాకు అర్థం కాక ఆ ప్లేట్స్ అయితే నేను తీసుకోలేదు మొత్తానికి. ఈ గ్లాసెస్ అయితే నేను ఎప్పటి నుంచి తీసుకుందాం అనుకున్నానంటే, ఇందులో పింక్ కలర్ రిలీజ్ చేశారు గైస్ ముందు. అప్పటి నుంచి తీసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. ఫైనల్లీ ఇప్పుడైతే ఈ గ్లాస్ తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాను నేను. గైస్ నాకు ఈ గ్లాస్ నచ్చే ఎప్పటి నుంచో ఐకియాలో ఉంది, నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను కానీ ఫైనల్లీ ఇప్పటికి కుదురుతుంది అనుకుంటా. ఈ కలర్ నచ్చింది నాకు, బట్ ఇది ట్రాన్స్పరెంట్ లానే కనిపిస్తుంది, బట్ ఇట్స్ బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ ఇట్లా ఉంది. 149 రూపీస్ అంట ఇది. ఈ కలర్ తీసుకోవాలా ఏ కలర్ తీసుకోవాలా అని కన్ఫ్యూజన్ లో ఉన్నాను. లెట్స్ సీ ఫైనల్లీ ఏం తీసుకుంటాను. గైస్ ఫైనల్లీ అయితే ప్లేట్స్ తీసేసుకున్నాను. నాకు బ్లాక్ కలర్ ప్లేట్ నచ్చింది గైస్. ఫైనల్లీ బేసిక్ ప్లేటే తీసుకున్నాను, ఎక్కువ ప్రైస్ పెట్టి అయితే తీసుకోలేదు. ఇక్కడ కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. So these are the items we bought in IKEA. ఇంటికి వెళ్ళాక మీకు డెఫినెట్ గా హాల్ చూపిస్తాను. బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాము ఎప్పుడో ప్రస్తుతం. గైస్ డన్ విత్ ద షాపింగ్. మొత్తానికి అయితే ఒక ప్లేట్ తీసుకున్నాను.
బట్ అంత సాటిస్ఫై అవ్వలేదు. ఇంకొక ప్లేట్ కూడా డెఫినెట్ గా తీసుకుంటాను. గైస్, దీస్ ఆర్ ద క్రాకరీ ఐటమ్స్ దట్ ఐ గాట్ ఫ్రమ్ ఐకియా. ఫస్ట్ అయితే ఈ గ్లాస్ ఉంది. ఇదైతే నాకు చాలా నచ్చింది. లైక్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను ఇలాంటి గ్లాస్. ఫైనల్లీ ఇప్పటికైతే కుదిరింది. బ్లూ కలర్ గ్లాస్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్లో ఈ బౌల్స్ అయితే తీసుకున్నాము. ఇవైతే 2 బౌల్స్ అనమాట. లైక్ ఏదైనా స్నాక్కి అట్లా బాగుంటుందని చెప్పి ఈ బౌల్స్ అయితే తీసుకున్నాము. ఇవి 2 బౌల్స్ చాలా బాగున్నాయి. ఇవి బేసిక్గా కొంచెం చిన్న సైజులో ఇట్లా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా. అండ్ సేమ్ అలాంటిదే ఈ వైట్ కలర్ బౌల్ తీసుకున్నాము. బేసిక్ ఉన్నాయి ఇవి, జస్ట్ స్నాక్స్ అవి తినడానికి అంతే. ఈవినింగ్ టైం రెసిపీస్ ఏమైనా చేసుకున్నప్పుడు అందులో తినడానికని అయితే తీసుకున్నాము. సేమ్ అదే పిస్తా గ్రీన్లో ఇట్లా పాస్తా బౌల్ అయితే ఒకటి తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా థిన్ ఉన్నాయి, అసలు లైట్ వెయిట్ ఉన్నాయి. ఇవి ఎక్కువ వెయిట్ కూడా లేవు, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను వాడుతున్నాను కదా, ఆల్మోస్ట్ ఒక 3 days నుంచి వాడుతున్నాను. బాగున్నాయి. అండ్ ఫైనల్లీ నేనైతే బ్లాక్ కలర్ ప్లేట్ తీసుకున్నాను గైస్. దీని మీద స్టెయిన్స్ ఎట్లా పోవాలో తెలియట్లేదు, ఎంత బాగా పెట్టినా స్టెయిన్స్ పడుతున్నాయి. ఈ బ్లాక్ కలర్ ప్లేట్ అయితే నాకు చాలా నచ్చింది. బేసిక్ ఉంది గైస్, బేసిక్ అండ్ చాలా థిన్ ఉంది, బట్ ఇదైతే చాలా బాగుంది. ఇది తీసుకున్నాను. అండ్ సేమ్ అట్లాంటిది పిస్తా గ్రీన్ కలర్, ఇది ప్లెయిన్ వచ్చింది. బ్లాక్ కలర్ దానికి కొంచెం టెక్స్చర్ వచ్చింది అంతే. ఈ పిస్తా గ్రీన్ తీసుకున్నాను. నేనైతే ఈ బ్లాక్ ప్లేట్ అండ్ ఈ గ్లాస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కలర్ బౌల్ కూడా తీసుకున్నాను. ఈ 3 అయితే నావి. దిస్ బ్లాక్ కలర్ ప్లేట్ అండ్ ఈ వైట్ కలర్ బౌల్ అండ్ ఈ గ్లాస్, ఈ 3 అయితే నేను తీసుకున్నాను. పిస్తా గ్రీన్ ఫార్మేట్లో ఉన్నాయని మా పిన్నివే. ఆల్ దీస్ ఈ 3 అండ్ ఈ కింద ఉన్న ప్లేట్ మా పిన్ని తీసుకుంది. ఐకియాలో నేను కొన్న క్రాకరీ మాత్రమే చూపిస్తున్నాను గైస్. ఇవే కొన్నాను, నేను ఎక్కువ కొనలేదు అసలు. సో దీస్ ఆర్ ద క్రాకరీ ఐటమ్స్ దట్ ఐ గాట్ ఫ్రమ్ ఐకియా. క్రాకరీ కోసం శిల్పారామం నుంచి ఐకియా వరకు మొత్తం ఎతికి ఫైనల్లీ ఐకియాలో అయితే తీసుకున్నాను. శిల్పారామంలో నాకేమంత సెట్ అవ్వలేదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.